హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అమెజాన్ కుర్తీస్ హాల్. సో నేను మళ్ళీ రెండు కుర్తీస్ నేను తీసుకొచ్చాను. సో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో చూసేద్దాం అయితే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది. ఇది చూస్తుంటే మీకు కెమెరాలో చాలా 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 బాగా కనిపిస్తుంది కదా, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. సో నేను ఈసారి బ్లాక్ తీసుకున్నాను విత్ గోల్డెన్ ప్రింట్ తో వస్తాయి ఇవి. సో ఇవి మాక్సిమం వరకు చెరిగిపోతాయి అని అంటారు, బట్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు తెలియదండి. సో నేను ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి, కొత్తది కాబట్టి, సో ఏంటనేది నాకు తెలీదు. అండ్ ఇది సైజ్ వచ్చేసరికి ఎస్, బ్రాండ్ వచ్చేసరికి జియా అని ఉంది. సో నాకు బ్రాండ్స్ గురించి పెద్దగా తెలియదు, నాకు ఏది నచ్చితే అది తీసుకుంటూ ఉంటాను. సో జియా బ్రాండ్, సైజ్ వచ్చేసరికి నాది ఎస్. సో దీని మీద అయితే ఎంఆర్పి ప్రైస్ ఏం లేదు. సో ఇది చూడ్డానికి ఇలా ఉంది. రౌండ్ నెక్ వచ్చింది, పెద్ద మోడల్ అయితే ఏం లేదండి, జస్ట్ బ్లాక్ పైన మీకు గోల్డ్ ప్రింట్ వచ్చింది. సో నాకైతే సైజ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది, అసలు ఏమి ఇంకా చేయించాల్సిన అవసరం కూడా లేదు. హ్యాండ్స్ తో సహా చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. సో హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 స్లీవ్స్ వచ్చాయి. 3/4 కూడా కాదు, లైక్ పెద్ద కొంచెం లాంగ్ హ్యాండ్స్ అంటారు కదా, ఇక్కడ వరకు. సో ఇక్కడ వరకు వచ్చాయి, 3/4 స్లీవ్స్ వరకు వచ్చాయి. సో బ్రాండ్ వచ్చేసరికి జియా అండ్ నా సైజ్ వచ్చేసరికి ఎస్ అండి. సో సైజ్ వచ్చేసరికి ఇంతవరకు ఉంది, ఇక్కడ వరకు. అండ్ మనకి నాకైతే ఇది నీ వరకు వచ్చేసింది, నీ కింద వరకు వచ్చేసింది. అండ్ దీని కింద అయితే లైనింగ్ ఏం ప్రొవైడ్ చేయట్లేదండి. అసలు టాప్స్ వేటికి కూడా లైనింగ్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, ప్లెయిన్ గానే ఉన్నాయి. అండ్ ఇది క్లాత్ వచ్చేసరికి కాటన్ కాదు, లైక్ పాలిస్టర్ క్లాత్ లా ఉంది కొంచెం. సో కాటన్ అయితే కాదు. సో నాకు ఎక్కువగా కాటన్ టాప్స్ కంటే కూడా పాలిస్టర్ లేకపోతే క్రేప్ అలాంటి టాప్స్ అంటేనే ఇష్టము. ఎందుకంటే కాటన్ అంటే మనం ఐరన్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొన్ని రోజులకి అది కలర్ పాడైపోతుంది, అలా అనిపిస్తుంది నాకు. సో నలిగిపోతూ ఉంటుంది అనిపిస్తుంది. సో నాకు ఇలాంటి క్లాత్ అంటేనే చాలా ఇష్టం అనమాట, కాటన్ కంటే కూడా. సో నేను ఎక్కువ ఇలాంటి క్లాత్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది చూడ్డానికి ఇలా ఉంది. సో ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు చాలా చాలా బాగుంది. అండ్ దీనిపైన ప్రింట్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇదైతే చెరిగిపోయేటట్టు అయితే నాకేం అనిపించట్లేదు, అంటే వాష్ చేస్తే పాడవుతుంది అనేది నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే కొన్ని చూసాను నేను, ఇలాగే ప్రింట్ వచ్చి దానిపైన ఇలా అనేసరికి కొంచెం పొడి పొడిగా వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఎప్పుడైతే వస్తుందో అది వాష్ చేసిన తర్వాత కన్ఫర్మ్ గా పోతుంది అని అర్థం. బట్ ఇదైతే అసలు ఏం కదలట్లేదు, చాలా బాగుంది ప్రింట్ వైజ్ అయితే. నేను ఇక్కడ కాస్ట్ ఇస్తానండి. సో ఎంఆర్పి ప్రైస్ ఎంత ఉంది అండ్ నాకు ఎంతవరకు వచ్చింది అని ఏంటనేది కాస్ట్ ఇస్తాను. నేనేమి ఆఫర్లో కొనలేదు, నార్మల్గానే నేను తీసుకున్నాను. 500 to 600 వరకు రేంజ్లో ఉన్నాయి రెండు టాప్స్ కూడా. సో ఇది నా ఫస్ట్ టాప్. నెక్స్ట్ టాప్ వచ్చేసరికి ఇది కాటన్ అండి, కంప్లీట్ ప్యూర్ కాటన్ క్లాత్. ఇది ప్యూర్ కాటన్ టాప్. సో ఇది జస్ట్ ఏం లేదు, స్ట్రైప్స్ వచ్చాయి, లైక్ వెర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది. సో ఇది చాలా లాంగ్ ఉందండి, లైక్ చాలా పెద్దది, నీ కంటే కూడా బాగా కిందకి వచ్చింది అనమాట. చాలా పెద్ద టాప్ ఇది. అండ్ ఇది మొత్తం ఇక్కడ వరకు, నెక్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఉంది, మొత్తం క్లోజ్డ్ నెక్ అనమాట. బోట్ నెక్ అంటే పైన మొత్తం క్లోజ్డ్ నెక్. సో నాకు అలాంటి నెక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి, ఇప్పుడు బటన్స్ టైప్ లో ఇచ్చారు హ్యాండ్స్ కి, లైక్ మధ్యలో చిన్న చిన్న స్పేస్ వస్తూ ఉందన్నమాట. సో స్టైలిష్ గా కనపడడానికి. దీనికి మీరు ట్రౌజర్స్ కానీ, టాప్ కి ట్రౌజర్స్ కానీ, ప్లాజోస్ కానీ వేస్తే చాలా బాగుంటుంది, లైక్ చాలా పెద్దది అనమాట. సో కొంచెం మీరు హైట్ తక్కువ ఉంటే కనుక ఈ టాప్ మీకు అంత సెట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఫుల్లీ క్లోజ్డ్ అండ్ చాలా లాంగ్ ఉంది కాబట్టి మీరు కట్ చేయించుకుని మళ్ళీ స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది, అండ్ నేను ఇది వేసుకుని కూడా చూడలేదు ఎలా ఉంది సైజ్ ఏంటనేది నాకైతే ప్రెసెంట్ తెలీదు. నేను తీసుకున్నాను సైజ్ వచ్చేసరికి ఎస్ అండి. ఇది
ఇది ఇడాలియా అని ఉంది, దీని బ్రాండ్ పేరు ఇడాలియా అని ఉంది. ఓకే, సో ఇది క్లోజ్డ్ నెక్, ఇంకేం మోడల్ లేదు, డిజైన్ ఏం లేదు, జస్ట్ స్ట్రైప్స్ మాత్రమే వచ్చాయి. సింపుల్ గా వేసుకోవడానికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే చాలా బాగుంటుంది. టాప్ చాలా ఏంటంటే లుక్ వస్తుంది అనమాట. ఇది టాప్, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా చాలా ఎక్కువ లాంగ్ ఉందన్నమాట. బట్ హైట్ ఉంటే ఓకే, కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కన్ఫర్మ్గా ఇది మళ్ళీ రీస్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఆల్టరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో తీసుకునేటప్పుడు మీరు కొంచెం హైట్ తక్కువ ఉన్నారంటే ముందు డిసైడ్ అయిపోయి తీసుకోండి. నేను వీటి 2 లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కాస్ట్ కూడా ఇస్తాను. ఇది 500, 600 ఆ రేంజ్లో ఉన్నాయి 2. నేను నార్మల్ ఏమి ఆఫర్స్ ఏం లేవు, నార్మల్ టైంలోనే తీసుకున్నాను. జస్ట్ మీరు చాలా మంది అడుగుతున్నారు అమెజాన్ కుర్తీ షాపింగ్ హాల్ చేయమని చెప్పేసి, సో అందుకని జస్ట్ నేను తీసుకున్నాను 2 టాప్స్. తర్వాత నేను మింత్రా హాల్ కూడా చేస్తాను మీకు తొందరలోనే. ఓకే, సో నేను 2 కుర్తీస్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది అండ్ ట్రై ఆన్ హాల్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి 2 కుర్తీస్ లాగా చేస్తున్నాను. నేను తీసుకోవడం కూడా 2 కుర్తీస్ టైప్లో తీసుకుంటున్నాను. సో ఇవి నా 2 కుర్తీస్ అండి ఈ హాల్లో. సో ఇక్కడ నేను వేసుకుంటాను, మీరు చూసి వచ్చేయండి. చూసారు కదా, ఇదే అండి ఈ 2 టాప్స్ లో మీకేది నచ్చింది, మీకేది బాగా ఫేవరెట్ అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం అసలు మర్చిపోకండి. వీటి 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కూడా ట్రై చేయొచ్చు. సో నాకైతే క్వాలిటీ మెటీరియల్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ అన్ని బాగుంటాయని ఏం లేదు, కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండకపోవచ్చు కూడా. సో అన్న బాగోకపోతే నేను కన్ఫర్మ్ గా చూస్తాను, బట్ నేను రివ్యూస్ చూసి బాగా నచ్చితేనే తీసుకుంటాను కాబట్టి నాకు బాగానే అనిపించాయి. ఇప్పటి వరకు నేను 4 టాప్సే తీసుకున్నాను. ఇదే సెకండ్ టైం నేను అమెజాన్ లో క్లాత్ షాపింగ్ చేయడం అయితే ఇదే సెకండ్ టైం అండి. సో ఇప్పటి వరకు నాకు బాగానే అనిపించింది, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. నేను అనుకున్న రేంజ్ లోనే అవి ఉన్నాయి. సో నాకు బాగానే అనిపించింది. ఒకవేళ మీకు ఏమైనా బాగాలేదని అనిపిస్తే మటుకి తప్పకుండా నేను మీకు చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇవి నా 2 కుర్తీస్. మీకు ఏది నచ్చింది, ఏది ఫేవరెట్ అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు ఏది బాగుంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఇన్స్టెంట్ గా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సరేనా? బాయ్.